వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకోబోయే కమాండ్ వచ్చేసి మిర్రర్ కమాండ్. మిర్రర్ కమాండ్ మనకు ఆటోక్యాడ్లో గ్రూప్ అనే గ్రూప్లో మనకు ఇక్కడ సింబల్ కనబడుతుంది కదా, ఇది మిర్రర్ ఆప్షన్. మీకు అర్థం కావడానికి నేను ముందుగానే ఒక డయాగ్రామ్ అయితే డ్రా చేసుకున్నా. బిఫోర్ ఇమేజ్ ఆబ్జెక్ట్, బిఫోర్ ఆబ్జెక్ట్, ఆఫ్టర్ మిర్రరింగ్ ఆబ్జెక్ట్. ఇందులో రెండు ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి ఎస్ ఆర్ నో. ఎస్ అంటే ఇక్కడ చూపిస్తున్నాం కదా, ఇక్కడ ఆబ్జెక్ట్ని ఈ విధంగా ఉన్న ఆబ్జెక్ట్ని సేమ్ అపోజిట్ మిర్రరింగ్ చేస్తే ఇక్కడ క్లోజ్ అయిపోయి ఇక్కడ మనకు రావడం జరుగుతుంది. అదే నో ఆబ్జెక్ట్ అయితే సేమ్ ఆబ్జెక్ట్ని అపోజిట్ చూపించడానికి ఈ నో అనే ఆబ్జెక్ట్లో చూపిస్తాను. మీకు తెలియడం కోసం ముందుగానే నీకు డ్రా చేసి మీకు చూపడం జరిగింది. అదే ఇదే మనకు కమాండ్ ఇక్కడ క్లిక్ చేస్తే కమాండ్ అనేది కంటిన్యూ కావడం జరుగుతుంది. మనకు కీబోర్డ్ పైన ఎస్కేప్ చేస్తే కమాండ్ క్లోజ్ అయిపోతుంది. అదే మనకు ఆటోక్యాడ్లో మిర్రరింగ్ కమాండ్కు షార్ట్ కట్ కీ కూడా ఉన్నది. షార్ట్ కట్ కీ వచ్చేసి MI ఎంటర్, సెలెక్ట్ ఆబ్జెక్ట్. ఇక్కడ ఏం చూపిస్తుంది మనకు, సెలెక్ట్ ఆబ్జెక్ట్ అంటే ఈ ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేసుకోవాలి. బేస్ పాయింట్ అడుగుతుంది మనకు. ఇక్కడ బేస్ పాయింట్ ఇక్కడ క్లిక్ చేయాలి. ఏ డైరెక్షన్ కావాలనుకుంటున్నావు, మనకి మిర్రరింగ్ ఏ డైరెక్షన్ కావాలనుకుంటుంటే ఆ డైరెక్షన్లో మనం క్లిక్ చేయాలి. ఓకేనా? అది ఏ విధంగానో మీకు చూపిస్తాను చూడండి. నేనైతే ఈ ఆబ్జెక్ట్ని అయితే సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్న కాపీ కమాండ్ వచ్చేసి కదా, కాపీ కమాండ్ తీసుకొని నేను పెట్టడం జరిగింది. ఇవైతే నేను డిలీట్ చేస్తున్నా. ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత సెలెక్ట్ ఆబ్జెక్ట్ అడుగుతుంది. ఈ ఆబ్జెక్ట్ మొత్తాన్ని నేను సెలెక్ట్ చేసుకుంటున్నా. సెలెక్ట్ చేసుకోగానే ఎంటర్. స్పెసిఫై ఫస్ట్ పాయింట్ ఆఫ్ మిర్రర్ లైన్ అంటే నువ్వు ఎట్ సైడ్ అయితే నువ్వు మిర్రరింగ్ చేయాలనుకుంటున్నాను, నేను లైన్కు నీ లైన్కు దాని ఆపోజిట్ లైన్ కావాలనుకుంటున్నాను. బేస్ పాయింట్, క్లిక్ ద పాయింట్. సెకండ్ పాయింట్ అంటే డైరెక్షన్ పాయింట్, ఎక్కడ కావాలనుకుంటున్నాను ఆపోజిట్, ఇక్కడ క్లిక్ ద బేస్ పాయింట్. ఇక్కడ మనకి ఏమంటుందంటే ఎరైజ్ సోర్స్ ఆబ్జెక్ట్ అంటే ఎరైజ్ అంటే ఆబ్జెక్ట్ని అక్కడ ఉండడమా లేకపోతే సేమ్ అదే పొజిషన్ ఉన్నంటే మనకు అవసరం సేమ్ డిట్ కావాలి కాబట్టి నేను ఎంటర్ కాగానే సేమ్ ఆబ్జెక్ట్ని మనకు ఆపోజిట్లో చూపించడం జరుగుతుంది. అంటే మనకు ఈ డయాగ్రామ్ని చూడండి, ఈ డయాగ్రామ్ రూపంలో ఇది ఉందా ఇప్పుడు. ఓకే, నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి సేమ్ నేను ఇదే ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేసుకున్నాను సేమ్ కాపీ కమాండ్ తోటి. సేమ్ మిర్రర్ కమాండ్ వచ్చేసి MI ఎంటర్, సెలెక్ట్ ఆబ్జెక్ట్ అంటే ఇక్కడ సెలెక్ట్ ఆబ్జెక్ట్ అనేది ఇదే కదా. ఈ యొక్క ఆబ్జెక్ట్ అయితే నువ్వు ఏదైతే నువ్వు మిర్రర్ చేయాలనుకుంటున్నావో ఆ ఆబ్జెక్ట్ అయితే ఫస్ట్ సెలెక్ట్ చేయాలి. నేను ఇదే ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేయాలనుకుంటున్నాను కాబట్టి మిర్రర్ చేయాలనుకుంటున్నాను కాబట్టి ఇక్కడ ఈ ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. సెలెక్ట్ చేసిన తర్వాత ఎంటర్. స్పెసిఫై ఫస్ట్ పాయింట్ ఆఫ్ మిర్రర్ లైన్ అంటే ఒక లైన్ కు నువ్వు ఎడ్ సెట్ చేయాలనుకుంటున్నావు, నేను అపోజిట్ చేయాలనుకుంటా. మనకి ఇక్కడ బేస్ పాయింట్ ఎక్కడ, బేస్ పాయింట్, క్లిక్ ద బేస్ పాయింట్. మిర్రరింగ్ లైన్ అంటే డైరెక్షన్, క్లిక్ ద డైరెక్షన్ పాయింట్.
ఇక్కడ ఎరైజ్ సోర్స్ ఆబ్జెక్ట్. ఎస్, నేను ఎరైజ్ చేయాలనుకుంటున్నా, నా ఆబ్జెక్ట్ నాకు అక్కడ అవసరం లేదు, నేను దాని ఆపోజిట్ కావాలనుకుంటున్నాను కాబట్టి వై ఎంటర్. అక్కడ దాని ఆపోజిట్లో డైరెక్షన్ వచ్చి రావడం జరిగింది. మనకు ఆ ఆబ్జెక్ట్ ఏ విధంగా ఉందంటే ఈ డైరెక్షన్లో ఉంది. మనం ఏం చేసినాం, బిఫోర్లో ఒక ఆబ్జెక్ట్ని అయితే డ్రా చేసుకొని సెలెక్ట్ చేసుకుని ఒక ఏదైతే మన లైన్కి బేస్ లైన్కి మనము మిర్రర్ చేయాలనుకుంటున్నాం ఆ లైన్ నుంచి మిర్రర్ చేసిన తర్వాత మనకు ఈ విధంగా ఉంటుంది. బేస్ పాయింట్ ఉంటుంది అండ్ డైరెక్షన్ పాయింట్ ఉంటుంది. అందులో ఎస్ఆర్ నో అంటే సేమ్ ఈ విధంగా ఎస్ఆర్ నో అనేది నో అంటే సేమ్ ఆబ్జెక్ట్ని మిర్రరింగ్ చేయడము, అదే సేమ్ పొజిషన్ ఉండగా. నెక్స్ట్ వై వచ్చేసి మనకు ఉన్న ఆబ్జెక్ట్ని మిర్రరింగ్గా చూపించి ఆ ఆబ్జెక్ట్ని డిలీట్ చేసి ఇంకో ఆబ్జెక్ట్ రూపొందించడం అనేది జరిగింది. మీకు ఈ వీడియో ఇట్లా నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫర్దర్గా మనము ఈ వీడియోలో అయితే ఏ విధంగా చెప్పినామో ఆఫ్టర్ వీడియో తర్వాత మనం ఈ ప్రాసెస్ మొత్తాన్ని ఇమేజ్ రూపంలో అప్లోడ్ చేయడం జరుగుతుంది.